అర్థమైందా? నేను కావాలని ఆగుతున్నాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. ఇప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? గట్టి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? సముద్రంలోకి వెళ్ళారు. సముద్రం మీద ఏమొచ్చింది అంటే శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? తుఫాన్లోకి. ఎక్కడికి వెళ్ళారు? శిష్యులు ఎక్కడున్నారు ఇప్పుడు? శిష్యులు తుఫాన్లో ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? వీళ్ళేమో తుఫాన్లో ఉన్నారు, యేసయ్య ఏమో ప్రార్థన చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈ 2 వచనాలకి 2 మాటలు పెట్టుకుందాం, మనం గుర్తుంటుంది. 22వ వచనం పంపించాడు, చెప్పండి. 23వ వచనం ప్రార్థించాడు. పంపించాడు, ప్రార్థించాడు. పంపించింది ఆయనే, ప్రార్థించింది కూడా ఆయన. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? యేసయ్య, తండ్రి నాకు చాలా భయం వేస్తుంది, బాప్తిస్మ ఇచ్చి యోహాను చంపేశారు. అదే ఆయన ప్రార్థన కాదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు? శిష్యులు, అయ్యా వీళ్ళు తుఫాన్లోకి వెళ్తున్నారు, జాగ్రత్త, అయ్యా తుఫాన్లోకి వెళ్తున్నారు, భయపడిపోతారేమో, తుఫాన్లోకి వెళ్తున్నారు, మునిపోతారేమో. ఇది ఆయన ప్రార్థన చేశాడు. చాలాసేపు ప్రార్థన చేశాడు ఆయన. తర్వాత వచనాల్లో మీకు చెప్తాను ఎంతసేపు చేశాడు తెలుసా? కనీసం 9 గంటలు ప్రార్థన చేశాడు. ఎన్ని గంటలు? 9 గంటలు. మీకు లెక్కేసి చూపిస్తాం. 9 గంటలు ప్రార్థన చేశాడు ఆయన. ఈ 9 గంటల సేపు ఈ 12 మంది శిష్యుల కోసమే ప్రార్థన చేశాడు. సార్, మరి అప్పుడైతే యేసయ్య శిష్యుల కోసం ప్రార్థన చేశాడు, మరి ఇప్పుడు కూడా యేసయ్య ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎక్కడ? తండ్రి కూర్చుంటాడు కదా సీటు, తండ్రి సీటుకి కుడి పక్కన ఆయనకు సీటు ఉంటుందంట. ఆ సీటు మీద కూర్చొని, ఇక్కడ ఉన్నారు కదా మీరు, అందరి కోసం ప్రార్థన చేయడు, కొందరి కోసమే. అవునా? ఆ కొందరిలో నేను ఉంటానా? ఏమో నాకేం తెలుసు సార్, మీరు ఎలా చెప్తే అలా సార్. ఉంటానో లేదో చెప్పండి సార్. ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తారో నాకేం తెలియదు సార్. ఇంతకీ మీకోసం ప్రార్థన చేస్తాడు? నా కోసం చేస్తాడు. అదేంటి సార్ మీకోసం చేసి మీకోసం చేయడంట్లా, కొంతమంది కోసమే చేస్తారు. ఎవరి కోసం చేస్తారు సార్ అంటే, జాగ్రత్త, ఇక్కడున్న వాళ్ళ అందరిలో ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభుతో చక్కగా సంబంధం కలిగి ఉన్నారో, ఎవరైతే విశ్వాసులో, వాళ్ళ కోసమే ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. అంటే అది అన్యాయం కాదండి, ఆయన దేవుడు కదా, అందరి కోసం ప్రార్థన చేయాలి కదా. జాగ్రత్తగా, అందరి కోసం ప్రార్థన చేయటం అయిపోయింది. ఎప్పుడైపోయింది? ఎప్పుడైతే యేసయ్య సిలువ మీద ఉండి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అన్నాడే, అప్పుడు అందరి కోసం ప్రార్థన చేశాడు. అయితే ఎవరైతే క్షమాపణ పొందారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే దేవునితో సంబంధం ఉన్నారో, వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తున్నారు లేదో మీకే తెలియాలి. మీకోసం ప్రార్థన చేస్తున్నారు లేదో మీకే తెలియాలి. మీరు దేవునితో సంబంధం లేదు, యేసయ్యకి మీకు సంబంధం లేదు, కేవలం చర్చికి వచ్చేసి తర్వాత సోమవారం నుంచి మందు కొడతావు, సిగరెట్ తాగుతావు, సెకండ్ సెటప్ పెట్టుకుంటావు అంటే నీకోసం ప్రార్థన చేయడం ఆయన చేయడం అయిపోయింది. ఎవరైతే విశ్వాసులో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. బాగా అర్థమైంది కదా? ఇది 2వది. 3వ వచనం, 3వ చూద్దాం, 24వ వచనం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనడి, నేనే, భయపడుకొడి అని వారితో చెప్పాను. ఇది 3వది. మొదటి దానికి ఒక మాట చెప్పాను, ఏంటది? పంపించాడు. మొదటిదేంటి? 2వది ఏంటి? ప్రార్థించాడు. 3వది ఏంటి తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చాడు. సులభంగా గుర్తుండదు. పంపించాడు, ప్రార్థించాడు, పరిగెత్తుకుంటాడు. సార్, యేసయ్య ఎప్పుడు పరిగెత్తుకొస్తాడు సార్? ఎప్పుడు పరిగెత్తుకొస్తాడంటే, హీరోయిన్ని చంపుతుంటే విలన్ హీరో ఎప్పుడు వస్తాడో అప్పుడే వస్తాడు.
హీరోని విలన్ చంపుతాడు కదా, ఆ చంపే టైంలో హీరో ఎప్పుడు వస్తాడు? అప్పుడే వస్తాడు. అయితే హీరోయిన్ని విలన్ చంపుతున్నప్పుడు ముందే హీరో వస్తాడా? రాడు. వస్తే ఏముండదు? సస్పెన్స్ ఉండదు. లేటుగా వస్తాడా? రాడు. వస్తే స్టోరీ ఉండదు. హీరోయిన్ చచ్చిపోతే స్టోరీ ఎక్కడ ఉంటుంది? కాబట్టి లేటుగా రాడు, ముందు రాడు, కరెక్ట్ టైంకి వస్తాడు. కత్తి ఎలాగ ఊపుతుంటే ఇక్కడికి వచ్చేస్తుంది కత్తి, అప్పుడు చెయ్యి వచ్చి లాగుద్ది అని. అప్పుడే బాగుంటుంది. అప్పుడే మనం ఆసక్తిగా చూస్తాం. దేవుడు కూడా మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే, ఈడు ఇంకా జారిపోతున్నాడు అంటే అప్పుడు వస్తాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ముందు రాడని. అయితే అది విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే వాక్యాన్ని చదివితే. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంటాయి. సరే, ఈయన ఎప్పుడు వచ్చాడో చూద్దాం. 25వ వచనం. రాత్రి 4వ జామున. జాము అంటే ఏంటి? జాము. ఇప్పుడు మీలో కొంతమంది తెల్లారుజాము అంటారు. అంటే అర్థం ఏంటి? పొద్దున్న చీకట్లో. తెల్లారుజాము అంటే చీకటి. అసలు ఈ పదం ఎందుకు వచ్చిందో తెలుసా? జాము అనే పదం. ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు టైం ఎంత అయింది సార్? మీరు చెప్పండి సార్. ఎలా తెలిసింది సార్ మీకు? ఇప్పుడు టైం ఎలా తెలిసింది సార్? కాదు సార్, ఇప్పుడు 9:20 అయిందని మీకు ఎలా తెలిసింది సార్? ఇప్పుడు 9:20 అయిందని ఎలా తెలిసింది సార్? ఏం చూసా? మరి చెప్పొచ్చుగా, చీకటి పడింది అంటావే. గడియారం చూసానని చెప్పొచ్చుగా. అయ్యగారికి టెన్షన్ వచ్చింది. టైం ఎలా తెలిసిందే? గడియారం చూస్తే. కొంతమంది గడియారం చూసి చెప్తారు, కొంతమంది ఫోన్ చూసి చెప్తారు టైం ఎంత అయింది. అవునా కదా? మనకు ఫోన్లు ఉన్నాయి, గడియారాలు ఉన్నాయి. యేసు ప్రభు టైంలో ఫోన్ ఉందా? గడియారం ఉందా? మరి టైం ఎలా తెలిసింది? జామ్ అంటే ఏంటి? జామ్ అనేసి అది ఇక్కడ ఉంది కదా అనేసి దాన్నే ఎగస్ట్రా అంటారు. సరే, సార్ గారిని టైం ఎంత అయింది అని అడిగితే ముందు సాయంత్రం అయింది అది అన్నాడు. మళ్ళీ గట్టి అడిగితే అప్పుడు చూసి చెప్పాడు 9:20. మనం టైం అడిగితే గడియారం చూస్తాం, లేకపోతే ఫోన్ చూస్తాం. యేసయ్య ఉన్న కాలంలో టైం అడిగితే పైకి చూసేవాళ్ళు. పైకి ఎందుకు పైకి చూసేవాళ్ళు అని అంటే, పైన రాత్రి అనుకోండి చుక్కలు ఉంటాయి, పగలు అనుకోండి సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి టైం చెప్తారు. చుక్కలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి టైం చెప్తారు. ఇప్పుడు మనకి మొబైల్ ఉంది కాబట్టి, లేకపోతే ఫోన్ ఉంది కాబట్టి గంటలు, నిమిషాలు, సెకండ్లు కూడా ఉంటాయి. కానీ అప్పటికి సూర్యుడు మాత్రమే, నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చెప్పలేరు. ఎలా చెప్తారంటే, సాయంత్రం 6 నుంచి తెల్లారుజాము 6 దాకా దీన్నంతటిని రాత్రి అంటారు. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా అంతా పగలు. పగలైనా రాత్రి అయినా 4 ముక్కలు చేస్తారు. ఎన్ని? 4 ముక్కలు. సాయంత్రం 6 నుంచి 9 తొలి జాము, 9 నుంచి 12 రెండో జాము, 12 నుంచి 3 మూడో జాము, 3 నుంచి 6 అయితే తెల్లారుజాము లేదా 4వ జాము. అదే పగలనుకోండి, 6 నుంచి 9 మొదటి జాము, 9 నుంచి 12 రెండో జాము, 12 నుంచి 3 మూడో జాము, 3 నుంచి 6 అయితే 4వ జాము లేకపోతే సాయంకాలం. మీకు అర్థమైంది కదండి? అది అప్పట్లో అనేటువంటి మాట. అయితే యేసయ్య ఎప్పుడు వచ్చాడంటే సముద్రం మీద 25వ వచనం చూడండి. రాత్రి 4వ జాము అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల చెప్పండి? 3 నుంచి 6 లోపల. ఈయన అసలు ఎప్పుడు పంపించేశాడు ఆయన? 23వ వచనంలో ఎప్పుడు పంపించాడు చూడండి. చివరి ఏమైంది? సాయంకాలం అయినప్పుడు. అంటే ఎన్నింటికి పంపించాడు? 3 నుంచి 6 మధ్యలో పంపించాడు. 6ంటికి పంపించాడు అనుకుందాం. సాయంత్రం ఎన్నింటికి వచ్చాడు వాళ్ళ దగ్గరికి? 3ంటికి. సాయంత్రం 6 నుంచి రాత్రి 3 గంటల దాకా ఎన్ని గంటలు? 9 గంటలు. ఈ 9 గంటలు యేసయ్య ఏం చేస్తున్నాడు?
ఈ 9 గంటలు శిష్యులు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. దేంట్లో? సముద్రంలో తుఫాన్తో. సో మనం సముద్రంలో తుఫాన్లో పోరాడుతున్నప్పుడు, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, జబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం పోరాడుతూ ఉంటే యేసయ్య ఏం చేస్తాడు? మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది ఎంత ధైర్యం చూడండి. మీరు ఆ టైంలో, ప్రభా నేను ఇక్కడ పోరాడుతున్నాను కానీ, నేను ఇక్కడ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను కానీ, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, అయ్యా నాకు ధైర్యం, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు అని నాకు ధైర్యం. అయితే ఒకవేళ నేను తట్టుకోలేని పరిస్థితి వస్తే, నేను ఇంకా ఆపుకోలేని పరిస్థితి వస్తే, నేను జారిపోయే పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావు? పరిగెత్తుకుంటూ వస్తావు. అప్పుడు దాకా ప్రార్థన చేస్తావు. ఇంకా వీడు ఉండలేడురా, ఇది ఉండలేదురా అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఏం చేశాడంటే ఆయన 26వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయమేసి కేకలు వేసింది. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు, తుఫాను మీద. శిష్యులకి భయాన్ని కలిగించింది ఏంటి? శిష్యులకి భయాన్ని కలిగించింది ఏంటి? శిష్యులకి భయం కలిగించేది ఏంటి? తుఫాన్. శిష్యులకి భయం కలిగించేది ఏంటి? ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆ తుఫాను మీద నడుచుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నాను, శిష్యులకు భయం కలిగించేది ఏంటి? యేసయ్య ఏం చేస్తున్నాడు? తుఫాను మీద నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులకు భయం కలిగించేది ఎక్కడుంది? ఇప్పుడు యేసయ్య కాళ్ళ కింద ఉంది. నీకు అర్థమైంది కదా నెమ్మదిగా. శిష్యులకు భయం వేసేది తుఫాను. యేసయ్య ఏం చేస్తున్నాడు? తుఫాను మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అయ్యా తుఫాన్ అంటే భయపడుతున్నాం, ఆయన దాని మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు రా అంటే, మనకి ఏదైతే భయాన్ని కలిగిస్తుందో అది దేవుడి పాదాల కింద ఉంటుంది. అదేదైనా సరే దేవుని పాదాల కింద. ఏం భయపడకల్లా, అదే దాని మీద అధికారం. నేను జీవం మరణం కూడా ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి. మరణం ఆగిపో అంటే ఆగిపోద్ది, జీవం రా అంటే రాగలుగుతుంది. ఏదైనా ఆయన కాళ్ళ కిందే. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవుళ్లకు దేవుడు, అందరికంటే పైన ఉండేవాడు. ఇప్పటికి 3 వచ్చినాయి. మొదటిది పంపించాడు, రెండోది ప్రార్థించాడు, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 4వ విషయం చూద్దాం. 28వ వచనం, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చినకు నాకు కూడా సెలవేమో. పేతురు చూశాడు, అయ్యా యేసు నువ్వేనా? నేనే. అయితే నాకు కూడా చెప్తావా? సరే నిన్న కూడా నడుచుకుంటూ వచ్చేస్తావు. ఇది పేతురు అనే మాట. పడవ మీద ఎంతమంది ఉన్నారు మొత్తం? చెప్పండి, ఎంతమంది? 12 మంది. ఎంతమంది యేసయ్యతో నేను నడుస్తానని చెప్పారు? అంటే మిగిలిన 11 మంది ఏం చేద్దాం అనుకున్నారు? పడవలో ఉండిపోదాం అనుకున్నారు. ఇప్పుడు చూడండి, మనలో చాలామంది 2 రకాలు ఉంటారు. కొంతమంది ఏంటి తెలుసా? మా అమ్మాయి పెళ్ళైతే చాలు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే చాలు, మాకు ఆస్తి బాగుంటే సరిపోద్ది, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు, మాకు జబ్బులు లేకపోతే చాలు అంటే వాళ్ళ పడవ మీద ఉండే బ్యాచ్. అర్థమైందా? కొంతమంది ఉంటారు, లేదు మనం విశ్వాసంలో ఇంకా పైకి ఎదగాలి, మనం ఆత్మీయంగా పైకి ఎదగాలి, ఇది సాహసించే బ్యాచ్. అర్థమైందా? ఎవరైనా సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తారనుకో, ఏం చేస్తారో చెప్తాను. ఆ రోజు పేతురు, అయ్యా నేను కూడా నడిచి వస్తానంటే, ఈ పక్కన తోమ ఉంటాడు, రే పెచ్చోడా సముద్రం మునిపోతారా అంటే మనోడు అనుమానిస్తాడు కదా. అర్థమైందా? మిగిలిన శిష్యులు నీకు దీన్నే ఎక్స్ట్రా అంటారు, అడగాలా, నువ్వు నడవాలా, అంత అవసరమా, ఎవరు ఉండొచ్చుగా, మేము అడగలేక అని అందరూ కూడా పేతురుని తిడతా ఉండంటారు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసంలో ఎదగాలి అనుకుంటే ఎవరు ప్రోత్సహించరు, అస్సలు ప్రోత్సహించరు. అంత అవసరమా ఇవిడికి ఎక్స్ట్రాలు ఎక్కువరా, మరీ అంత ఉపవాసాలు చేయాల్సిన పని ఉందా, మరీ అంతసేపు ప్రార్థన, కొద్దిసేపు బైబిల్ చదువుకున్న తర్వాత అటు ఇటు వెళ్ళొచ్చుగా. మీరు దేవునికి దగ్గర అవుతుంటే చాలామంది వద్దంటారు, బజార్ అమ్మడబడి తిరిగితే చాలామంది ఇష్టపడతారు. నిజం చెప్తున్నా, ఇది ఖచ్చితంగా జరుగుద్ది. పేతురు సాహసించడానికి ప్రయత్నం చేశాడు. అయితే యేసయ్య, బుద్ధులు ఎదరనిగా నాలాగా సముద్రం మీద నడుద్దాం అనుకున్నావా నడిపాయ్ అని అన్నాడా? అనలా. ఒకటే ఒక మాట అన్నాడు ఆయన. ఒకటే ఒక మాట. ఏంటో చెప్పగలరా? అది ఒకటే ఒక మాట. ఏమన్నాడు చెప్పగలరా? ఒకటే ఒక మాట. ఆయన అన్నదేంటో ఉన్నదన్నట్లు అనేసేయండి. ఏంటది? ఒకటే ఒక మాట.
ఒకటే ఒక మాట ఆయన ఏమన్నాడు అది అనేసేయండి. ఒకటే ఒక మాట అంటే ఎంత పొడి చెప్తావా? ఒకటే ఒక మాట ఆయన అన్నట్లేను, రా, అదొకటే మాట, రా, ఒకటే మాట, రా, అంతే, ఒకటే మాట, రా, ఒకటే మాట, అంతే, ఎక్కువ చెప్పలేదు ఆయన, రా, అంతే కదా. ఆ మాట వినేశాడు ఎవరు? పేతురు. ఇని సముద్రం దిగిపోయాడు ఆయన. రా, మాట మీద నమ్మకం అంటే అది. చూడండి 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. మనకి నీళ్ల మీద నడిచిన వాళ్ళు ఇద్దరు. మొదట ఎవరు? రెండోది ఎవరు? అది విశ్వాసంతో సాహసిస్తే యేసయ్య కాదు, దేన్నైతే మనం భయపడతాం దాని కాళ్ళ కింద పెట్టేది, నువ్వు కూడా దాని కింద పాదాల కింద పెట్టేయచ్చు. నేనే కదా, నువ్వు కూడా పెట్టేయచ్చు. అయితే ఒకటే, నేను రమ్మంటే రా. వచ్చి ఆయన సముద్రంలో అడుగుపెట్టి ఏం చేశాడంట? నడిచాడు, సముద్రం మీద నడిచాడు. ఇది నడవటం అంటే. 5-6 అడుగులు వేయాలిగా, వేసాడు ఆయన. 5-6 అడుగులు వేసాడు. అర్థమైందా? మొదటిది పంపించాడు యేసయ్య, రెండోది ప్రార్థించాడు, మూడోది, నాలుగోది జాగ్రత్త వెంట ప్రోత్సహిస్తాడు. చెప్పండి నాకు, ప్రోత్సహిస్తాడు. అంటే ఎవరైనా సాహసం చేయడానికి ఇష్టపడితే, ఎవరైనా విశ్వాసంలో రావడానికి ఇష్టపడితే దా అని ప్రోత్సహిస్తాడు. ఎంత మంచోడు. 4 విషయాలు అయిపోయాయి. సరే, మనోడు 4-5 అడుగులు వేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఇప్పుడు ఇది పడవ, 1-2 అడుగులు వేసాడు అనుకుందాం, 2. ఒకవేళ 2 అడుగులు వేసిన తర్వాత అటు ఇటు చూసి మునిగిపోతున్నాడు అనుకోండి, ఏం చేసి ఉండేవాడు? ఏం చేశాడు? వెనక్కి తిరిగి పడవ పట్టుకునేవాడు. అవునా కదా? 5-6 అడుగులు వేస్తే ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. వెనక్కి వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు. అర్థమైందా? వెనక్కి వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు. అవునా కదా? మనోడు 5-6 అడుగులు నడిచేశాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అర్థమైందా? అయితే మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఎందుకు? అటు ఇటు చూశాడు. అమ్మో, ఈ గాలి మీద నేను నడుస్తుందే బాబోయ్ అని అనుకున్నాడు. మనోడు మునిగిపోతున్నాడు. అంటే విశ్వాసం చోటికి ఏం వచ్చి పడింది? భయం. అయితే మన హృదయంలో భయం ఉంటుంది, లేకపోతే విశ్వాసం. అయితే భయం ఉంటుంది, లేకపోతే కాబట్టి విశ్వాసం రావాలంటే ఏం పోవాలి? భయం పోవాలంటే ఏం రావాలి? అంతే విషయం. విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా? బైబిల్ చెప్తుంది విశ్వాసం ఎలా వస్తుంది. వాక్యం వినటం ద్వారా విశ్వాసం వస్తుందంట. అవునా కదా? వాక్యం రా అంటే విశ్వాసం వచ్చింది. ఏం విన్నాడైనా? ఎవరి వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని వింటే విశ్వాసం వచ్చింది. గాలిని చూస్తే పోయింది. మీకు అర్థమైంది కదా? విశ్వాసం దేవుని వాక్యం వింటే వస్తుంది. అందుకే ఎక్కువ వాక్యం చదివేయాలి మనం, ఎక్కువ టైము వాక్యాన్ని చదువుతూ ఉండాలి. లేదా 1-2 వచనాలు బట్టి పట్టేయాలి. ఎక్కడైనా భయం వేసిందనుకో, వాక్యాన్ని వల్లిస్తే ధైర్యం వస్తుంది. సరే, మనోడికి భయం వేసింది, అటు ఇటు గాలిని చూస్తే భయం వేసింది. కొన్నిసార్లు గర్వం కూడా వస్తుంది. ఎలాగ చెప్పంట? ఇలాగ 5-6 అడుగులు వేసాడు కదా, పడవ మీద దిగుతున్నప్పుడు 11 మంది ఏం చెప్పారు? తిట్టారు, నీకు అంత అవసరం అని. ఇప్పుడు మనం అని అంటాడు కదా, దాన్నే గర్వం అంటారు. మునిగిపోయాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, గర్వం నాశనానికి ముందు నడుచుద్దంట. కొంతమంది గర్వంతో పడిపోతారు, కొంతమంది భయంతో పడిపోతారు. మరి ఇది గర్వమా భయమా మనకు తెలియదు. పోతే 2 కలిసేయో మనోడు మునిగిపోతాం అన్నాడు. మునిగిపోతా ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? ప్రభా ప్రభా అని అరిచాడు. యేసయ్య నన్ను రక్షించు అని అరిచాడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. అవును కదా?
గుర్తుపెట్టుకోండి, సాహసిస్తున్నప్పుడు కొన్ని ఉపద్రవాలు రావచ్చు, కొన్నిసార్లు జారిపోవచ్చు. అందుకు దేవుడు అందుకే వద్దన్నా అండ ఆయన ఏం చేస్తాడు తెలుసా? పడిపోతున్న మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఇప్పుడు 5 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది పంపించాడు, రెండోది ప్రార్థించాడు, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు, నాలుగోది ప్రోత్సహించాడు, ఐదోది పైకి లేవనెత్తుతాడు. ఏంటిదే? పైకి లేవన. పేతురు పడిపోతుంటే చెయ్యిచ్చి పైకి లేవనెత్తాడు. ఇది జరుగుతున్నంతసేపు ఏం జరుగుతుంది? ఇదంతా జరుగుతున్నప్పుడు ఏముంది చూద్దాం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంటే అది గాలి ఉన్నప్పుడు జరిగిందే, గాలి ఆగిపోయినప్పుడు జరిగిందా? అంటే తుఫాన్లోనే ఈ తంతంతా జరుగుతుంది. తుఫాన్లోనే ఇది జరిగింది. తుఫాన్లో రక్షించాడు, తుఫాన్లో ఆదుకున్నాడు, తుఫాన్లో పైకి లేవనెత్తాడు, తుఫానులో సాహసించాడు, అన్నీ వచ్చేసినాయి. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇప్పుడు చెప్పండి, ఈ 12 మందిలో ఎవరికి ఎక్కువ గొప్ప అనుభవం వచ్చింది? పేతురికి. ఎందుకని? సాహసించాడు. ముందు తుఫాన్లోకి వెళ్ళాడు, ఆ తుఫాన్లో సాహసించాడు, దాంట్లో మునిగిపోతాం మొదలు పెడితే దేవుడు రక్షించాడు, కాబట్టి గొప్ప అనుభవం వచ్చింది. ఒకవేళ ఈ 12 మందిలో ఆ తుఫాను గురించి ఎవరెక్కువ మాట్లాడతారు తెలుసా? పేతురే. మనం కూడా దేవుడు అనుమతిస్తేనే తుఫాన్లోకి వెళ్తాం, ఆ తుఫాన్లో సాహసిస్తేనే దేవుడు గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు తుఫాను మంచిదా కాదా? తుఫాను మంచిదా కాదా అనేది ఎవరిని అడిగితే బాగుంటుందో చెప్పమంటారా? 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది, ఒకటి ఎవరికైనా అర్థమవుద్ది. డిఎస్సి తెలుసు కదా? డిఎస్సి తెలుసు కదా? మనకి టీచర్ పోస్టులు 5,000 ఉంటాయి, రాసేదేమో 50,000. రాసేది ఎంతమంది? 50,000. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 5,000. 50,000 మంది రాస్తే 10,000 మంది పాస్ అవుతారు. అంటే ఈ 10,000 మంది ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అర్థమైందా? ఇంటర్వ్యూ కఠినంగా ఉంటుందా లేదా? అయితే ఒకవేళ 25,000 మందిలో నేను 10,000 మందిలో ఒకడిని అనుకోండి, నేను పాస్ అయ్యాను అనుకోండి, ఏది పరీక్ష. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి రమ్మన్నారు అనుకో, నాకు సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా? సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా? చాలా సంతోషం. నేను దేనికోసం వెళ్తున్నాను? కఠినమైన పరీక్ష కోసం వెళ్తున్నాను. కానీ నాకు సంతోషం ఉంటుందా లేదా? ఉంటుంది. ఎందుకో తెలుసా? అమ్మా 25,000 మందిలో 10,000 మందిలో ఒకడయ్యాను, నేను కనుక ఇది కూడా సెలెక్ట్ అయిపోయాను అనుకో, 5,000 మందిలో ఒకడిని అవుతాను. అవునా కదా? కాబట్టి మన విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో అంచెలంచెలుగా పైకి వెళ్ళాలంటే పరీక్షలన్నీ పాస్ అవ్వాల్సిందే. అవునా కదా? పరీక్షలు పాస్ అవ్వకుండా పైకి వెళ్ళలేం. కాబట్టి మనకి పరీక్షలు రావడం మంచిదా కదా? చాలా మంచిది. శోధనలు మంచియే. ఎందుకు తెలుసా? గెలవచ్చు. గెలిస్తే ఏమొస్తుంది? కిరీటం వస్తుంది. గెలిస్తే ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. గెలిస్తే ఏమొస్తుంది? దేవుడికి దగ్గర అవుతాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి కదా. ఈ భాగంలో ఈ చిన్న విషయం చెప్పి ముగిస్తాం. 3 ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని? 3 ప్రార్థనలు చూపిస్తాం. ఈ 3 ప్రార్థనలో ఏ ప్రార్థన మీరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. మొదటిది 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగే ప్రభువా నన్ను రక్షించుము. ఇది మొదటి ప్రార్థన. ఏం ప్రార్థన? ప్రభువా నన్ను రక్షించు. ఎందుకు ప్రార్థన చేశాడు? మునిగిపోతున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. సమస్యల్లో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. మనలో చాలామంది ఎప్పుడు ప్రార్థన చేస్తారు తెలుసా? సమస్య వస్తే. అప్పుడు దాకా ప్రార్థన చేయ, అప్పుడు దాకా దేవుడు గుర్తురాడు, అప్పుడే గుర్తొస్తాడు దేవుడు. చాలామంది పిల్లలు ఎగ్జామ్ వారం 10 రోజులు ఉందంటే చర్చికి వచ్చేస్తారు, ఫ్రంట్కి కూడా వచ్చేస్తారు. ఏంటంటే పరీక్షలు సార్ కొంచెం ప్రార్థన చేయండి, అప్పుడే గుర్తొస్తారు. సమస్యల్లో ప్రార్థన ఇది కొంతమంది చేస్తారు. రెండో ప్రార్థన మీకు చెప్తాను. 28వ వచనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు
ఇదేంటి? సాహసం కోసం ప్రార్థన. మొదటిదేంటి? సమస్యల్లో ప్రార్థన. రెండోది సాహసం కోసం ప్రార్థన. సమస్యల్లో ప్రార్థన, సాహసం కోసం ప్రార్థన. ఓకే. మూడోది 23వ వచనం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఇది యేసయ్య దేవుడితో, తండ్రితో సహవాసం చేస్తూ చేసిన ప్రార్థన. మొదటిది సమస్యల్లో చేసే ప్రార్థన, రెండోది సాహసం కోసం చేసే ప్రార్థన, మూడోది సహవాసం. అంటే ఏంటి? నేను దేవుడితో ఉంటే చాలు, నాకేమవద్దు. ఎందుకు వచ్చావా? ఏం కావాలి? ఏమొద్దయా? నేను అలా నీతో గడిపేస్తే చాలు, కొద్దిసేపు అలా చూసి వెళ్ళిపోదామని వచ్చాను, అంతే. మాడటానికి ఏం లేదు, చూసిపోదామని వచ్చాను. చూస్తే నాకు చాలు, తృప్తి అనిపిస్తుంది. ఇది దేవుడితో బాగా దగ్గరగా ఉండేవాళ్ళు చేసేటువంటి పని. కొంతమంది ఏమో సమస్యలు వచ్చినప్పుడే వస్తారు, కొంతమంది, చాలా కొద్దిమంది లేదు నేను జీవితంలో పైకి రావాలి, సాహసం. కానీ కొంతమంది నాకేమొద్దు, దేవుడితో ఉంటే చాలు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, సహవాసం కోసం. మన జీవితం తుఫాన్ల మయంలో ఉన్నది. అందరికీ ఉన్నాయి సమస్యలు. తుఫాన్ ఎందుకు వచ్చింది? క్రమశిక్షణ కోసమా, కాపుదల కోసమా, కిరీటం కోసమా? కనికరం కోరాలా, కృపను కోరాలా, కనుదృష్టి కోరాలా? తుఫాన్లోకి దేవుడే మనల్ని పంపించాడు, వస్తాడు ఆయన టైంకి. అయితే ఈలోగా నేనేం చేయాలి? సాహసం చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితం నాకున్నదా? ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం.